రైట్. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ సంబంధించి తూట్లు పొడిచిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు మరో డ్రామాకు తెరతీసిందా అంటే అవుననే సమాధానం ఎక్కువ వస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరత్ సిద్ధంగా ఉన్నారు. సూరత్, చెప్పండి, మొత్తానికి కాంగ్రెస్ సర్కారు బీసీల పట్ల మరో డ్రామాకు తెరతీసిందనుకోవాలా? సురేష్, బీసీలకు 42% రిజర్వేషన్లో తెలంగాణ ప్రభుత్వం రోజుకు కొత్త నాటకానికి తెరతీస్తుందని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిస్తే ఈ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తాము, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలు చేస్తామని చెప్పేసి కూడా ఒక వార్త వాళ్ళకు బయటికి లీక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కావచ్చు, అమిత్ షాను కావచ్చు కలిసి బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం చర్చిస్తామని చెప్పేసి కూడా లీక్ ఇచ్చి వెళ్ళినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మొత్తం మీద 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని గవర్నర్ ద్వారా ఇప్పటికే రాష్ట్రపతికి పంపింది. అయితే ఆ బిల్లుకు ఇంకా రాష్ట్రపతి ఆమోదించక ముందే మరొక బిల్లును తయారు చేసి గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి పంపిన విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా వివాదాస్పద పరిణామాలుగా రాజ్యాంగ విశ్లేషకులు భావిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒక బిల్లును చట్టం కోసం అని చెప్పేసి రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపిన తర్వాత అదే బిల్లును ఆర్డినెన్స్ గా జారీ చేయాలని చెప్పేసి గవర్నర్ కు పంపడం పట్ల మర్మం ఏంటని చెప్పేసి రాజ్యాంగ విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా తెలిసిందే. చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 42% రిజర్వేషన్స్ సంబంధించి బీసీలను పూర్తిగా మోసం చేసే వైఖరిని అవలంబిస్తోందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి తెలిస్తే దీనికి సంబంధించి బీసీ సంఘాల నాయకులు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపైన కూడా వాళ్ళు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు బీసీ కోటాకు సంబంధించిన బిల్లును రూపొందించి చట్టంగా మలిచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకు 9వ షెడ్యూల్ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిసి కూడా బీసీల మనోభావాలతో ఆట ఆడుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇవి వాస్తవ పరిస్థితిని వాస్తవ రూపాన్ని దాల్చలేవని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేయడానికి ఒక బిల్లును రూపొందించి అదే బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపి గవర్నర్ తన చేతుల్లో ఈ పని లేదు, ఇది ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించి తీరాలని చెప్పేసి రాష్ట్రపతికి పంపిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపిన తర్వాత కూడా అదే బిల్లును మరొకసారి గవర్నర్ పంపి దీన్ని కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ గా మలచాలని చెప్పేసి ఏదైతే చర్య ఉందో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీసీలో కావచ్చు లేదా రాజ్యాంగ నిపుణుల్లో కూడా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దీనికి రాజ్యాంగ భద్రత లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. రాజ్యాంగ నిపుణులు విశ్లేషణ కూడా చేస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేని అంశం పైన ప్రభుత్వం బిల్లును చేసి దాన్ని చట్టంగా మార్చాలి, ఆర్డినెన్స్ గా మార్చాలి అంటే కుదరని పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే నేపథ్యంలో రాజకీయాలు చేసే క్రమంలో మాత్రమే కాంగ్రెస్ పాలకులు తమ అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట మేరకు బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పాలకులు చిత్తశుద్ధిని ప్రదర్శించి వాళ్ళకి న్యాయం చేసే దిశలో ఆలోచించాలని చెప్పేసి కూడా సూచనలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఖచ్చితంగా చట్ట రూపంలో కానీ లేదా ఆర్డినెన్స్ రూపంలో కానీ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే పరిస్థితి లేని పక్షంలో ఏం చేయాలనే దానికి సంబంధించిన స్పష్టత కూడా ప్రభుత్వం దగ్గర కొరవడింది. అందుకే ఢిల్లీ నాటకానికి తెరలేపిందని చెప్పేసి కూడా బీసీ మేధావులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసినట్టుగా కేంద్ర హోంమంత్రిని అలాగే ప్రధానమంత్రిని కలిసినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి రాహుల్ గాంధీతో సహా తాను వెళ్తానని చెప్పేసి ప్రకటించడం, ఆ డ్రామా క్రియేట్ చేయడం ద్వారా ఒక రాజకీయ నాటకానికి తెరలేపి తాను చేశానని మిగతాదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన నెట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా బీసీ మేధావులు కావచ్చు రాజ్యాంగ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఆరోపణలు చాలా స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఢిల్లీకి వెళ్లి పదే అటు కాంగ్రెస్ ఎంపీలకు కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల రూపంలో బీసీల తీర్మానాలకు సంబంధించి కులగణనకు సంబంధించి చెప్పడంలో ఆంతర్యం ఏందని చెప్పేసి కూడా ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అనుమతితోనే రాహుల్ గాంధీ విజన్ మేరకే ఇక్కడ కులగణన చేపట్టాము, బీసీల గణన చేపట్టాము. దాంట్లో భాగంగానే 42%
రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిస్తే దాంట్లో భాగంగానే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడే 42% రిజర్వేషన్లకు సంబంధించి అనేక ఇతర హామీలకు సంబంధించి వెనుకబడిన వర్గాలకు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార పీఠం ఎక్కిన తర్వాత ఈ వాదాలన్నీ కూడా మర్చిపోయిన సూరజ్ ఈ రోజు ఢిల్లీలో సీఎం ఏదైతే రేవంత్ మాట్లాడినటువంటి విషయాలు గమనించినట్టయితే ముఖ్యంగా ఏదైతే చట్టం తీసుకురావాలి అమలు చేయాలని చెప్తున్నాడు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ వస్తుంది, ఇక్కడ బీజేపీ నాయకులు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు అనుకోవాలి ప్రధానంగా. ఆ రకంగా చూస్తే కనుక నిజంగా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు పెద్ద హైడ్రామాకి తెరలేపుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు కూడా ఒక అవగాహన ప్రదర్శిస్తున్నాయి, చాలా విషయాల్లో కూడా అవగాహన ప్రదర్శిస్తున్న పరిస్థితులే చూస్తున్నాము. ప్రభుత్వ కార్యకలాపాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అటు జాతీయ పార్టీ బీజేపీలోను ఇటు కాంగ్రెస్ లోను అవగాహన ఉన్నట్టుగానే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దొందు అన్న చందంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ లో వైఖరి కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు కాంగ్రెస్ తాను ఏదో బిల్లును రూపొందించి చట్టం చేయాలని చెప్పేసి గవర్నర్ పంపించినట్టుగా చేయడము, దాన్ని గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించడము, మళ్ళీ అదే బిల్లును కాంగ్రెస్ కేబినెట్ ఆమోదంతో ఇదే గవర్నర్ కు ఆర్డినెన్స్ జారీ చేయాల్సిందిగా సూచిస్తూ పంపడం, ఇదంతా కూడా ఒక హైడ్రామాలో భాగంగానే చూడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు బీసీ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా తక్కువేం తినలేదు, బీజేపీ కూడా బీసీల సంక్షేమానికి కట్టుబడి లేదు, బీసీలకు ఏదో ఒకటి చేయాలనే తపన బీజేపీ పార్టీలో కూడా కనిపించట్లేదనే ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి ఏదో ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం చేసింది శూన్యం. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి నిధులు కావచ్చు, లేదా కనీసంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కావచ్చు, లేదా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఇతరత్ర జిఎస్టీకి సంబంధించిన నిధులు కావచ్చు, రకరకాల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. వాటిని తీసుకురావడంలోనే బీజేపీ నాయకత్వం పెద్దగా చొరవ చూపని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏవైతే న్యాయంగా వాటా దక్కానో రాష్ట్రానికి అవే దక్కుతున్నాయి, కానీ ప్రత్యేకించి రాష్ట్రం కోసము నిధులు తెచ్చిన దాఖలాలు అయితే బీజేపీ నేతల్లో కనిపించలేదు. ఇంకా పదే ఇప్పటికి 49 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు, అనేక సార్లు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సాధించింది ఏమీ లేదు అన్న అపవాదం కూడా మిగిలిపోయింది. ఇదే నేపథ్యంలో ఇవాళ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు కూడా అదే పద్ధతిలో ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే బీజేపీ కాంగ్రెస్ ప్రాధాన్యత చూపుతున్నాయి. బీసీల సంక్షేమం పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, బీసీల వెనుకబాటుతనం పైన వాళ్లకు ఒక నిబద్ధత లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చే పరిస్థితిలో లేదు, తుంగలో తొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ పాలకులు చేస్తున్నారనే ఆరోపణ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సురేష్, ఇంకా ఇంకొకటి, ఇది మన ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే భూసాని నివేదిక కావచ్చు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి నివేదిక ఎందుకు బహిర్గతం చేయట్లేదు, ఎందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఒక లెటర్ రాశారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ వాస్తవాన్ని నిజం చెప్పాలంటే ఈ జనాభా గణన కావచ్చు, లేదా కులగణన అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేని అంశం. సెన్సస్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విషయం మనకు తెలిసింది. అది కేంద్ర చట్టాల మేరకు దేశవ్యాప్తంగా జనాభా గణన చేయాల్సి ఉంటుంది. మరి దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కులగణన చేసింది, జనగణన పేరిట కులగణన కూడా చేసింది. మరి ఆ కులగణన శాంక్టిటీ ఏంటి, నిజంగా కులగణనలో తేలిన అంశాలు ఏంటనే దానికి సంబంధించిన స్పష్టతనైతే లేదు. ఎందుకంటే ఇటు జిహెచ్ఎంసీలో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కులగణన లేదా జనగణన నిర్వహించినప్పుడు పెద్దగా ఆసక్తి కనబరిచి వివరాలు ఇచ్చిన దాఖలాలు ఏవి లేవు. దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేవలం 40% కంటే ఎక్కువగా జనగణన జరగలేదనే ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వినిపించింది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంకా అది మరింత పలచగా ఉంది అని చెప్పేసి కూడా అప్పట్లోనే వార్తలు వినిపించిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లోనైతే కనీసం 25 నుంచి 30% మంది కూడా జనగణనలో తమ వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే దీన్ని పూర్తిగా 100% జనగణన చేశాము, దీంట్లో కులగణన కూడా లెక్క కట్టామని చెప్పేసి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదికను రూపొందించి దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి ఇదంతా కూడా ఒక హైడ్రామా కిందనే విశ్లేషకులు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఈ ప్రక్రియను వెనుకబడిన వర్గాల నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు తీవ్రంగా దుయ్యబడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వాళ్ళు తప్పుపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ
రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు. ఏదైతే సుప్రీంకోర్టు క్యాప్ ఉందో సుప్రీంకోర్టు క్యాప్ దాటుతుంది. ట్రిపుల్ టెస్ట్ కు ఈ రిజర్వేషన్ నిలబడవని చెప్పేసి బీసీ సంఘాల నేతలు గంటాపతంగా కుండబద్దలు కొట్టి చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. 50% క్యాప్ ను మించకూడదని చెప్పేసి ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏదైతే స్పష్టంగా తీర్పునిచ్చిందో 50% వర్టికల్ రిజర్వేషన్స్ దాటద్దని చెప్పేసి చాలా స్పష్టంగా సూచించిన నేపథ్యంలో ఇవాళ 42% రిజర్వేషన్ల అంశం కనుక తెరపైకి తెస్తే ఈ అంశం కనుక తెరపైకి వస్తే ఖచ్చితంగా అది 50% దాటుతుందనే విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కనుక ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పార్లమెంట్ ద్వారా ఒక చట్ట సవరణ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సమ్మతంతోనే పార్లమెంట్ లో జరగాల్సిన రాజ్యాంగ సవరణతోనే ఈ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తే కానీ ఇది ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి, అది అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇవన్నీ తెలిసినా కానీ కేవలము బీసీల మనోభావాలతో ఆడుకునే పరిస్థితికి ఆడుకునే ఒక పెద్ద డ్రామాకు కాంగ్రెస్ పాలకులు తెరలేపారని చెప్పేసి మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గతంలో చూసుకుంటే కనుక తమిళనాడు లాంటి ప్రాంతాల్లో రిజర్వేషన్ సుప్రీంకోర్టు విధించిన క్యాప్ను దాటి అంటే 50% దాటి కూడా అమలవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి స్పెసిఫిక్ కండిషన్స్. ఎందుకంటే ఆనాటి రాజకీయ అవసరాల మేరకు అప్పట్లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉండింది. నేషనల్ ఫ్రంట్ అవసరాల మేరకు తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వంకు మద్దతు విపి సింగ్ అవసరం ఉండే కనుక ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే అప్పట్లో ఒక ప్రత్యేక పర్మిషన్ ఇచ్చి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం వలన ఇవాళ తమిళనాడులో 50% సుప్రీంకోర్టు క్యాప్ దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ వాస్తవంగా దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం చొరవ కానీ అవసరం ఉంటాయి. పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ అంశాన్ని రిజర్వేషన్ల పెంపు అంశాన్ని 9వ షెడ్యూల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి చేస్తున్నామని చెప్పేసి చేర్చాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నిటినీ తోసిరాదని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీల మనోభావాలతో ఆడుకున్న పరిస్థితి పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం తూతుతో చందంగా మాత్రమే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒక చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పరిస్థితులు లేవు. బీసీలను మభ్యపెట్టి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక అవసరాల మేరకు స్థానికంగా ఉన్న నాయకత్వంలో ఉన్న అంశాలు లోతుల మేరకు ఖచ్చితంగా ఎక్కడికక్కడ సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ అభ్యర్థుల ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజంగా వాస్తవంగా 42% ఒకవేళ ప్రభుత్వం తరఫున కాకపోయినా పార్టీ తరఫున ఏమైనా చేసే అవకాశం ఉందా అని దానికి సంబంధించి కూడా బీసీ సంఘాల నేతల్లో అనేక అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఈ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేము ఒత్తిడి చేసి తీరుతామని చెప్పేసి కూడా బీసీ సంఘాల నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా వాళ్ళు తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్.